దళితుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అన్యాయంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసి చంపి డోర్ డెలివరీ చేసి పరారైనటువంటి ఎమ్మెల్సీ అనంత్ బాబుని వెంటనే అతనికి కొమ్ము కాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారాలని ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడమే కాకుండా ఆ హత్య నుంచి తప్పించుకొని బెయిల్పై తిరుగుతూ మరియు సాక్ష్యాధారాలని మాపు చేయడానికి లక్షల రూపాయలు సాక్షుల్ని కొనడానికి ప్రలోభాలకు గురి చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు మరో కేసులో గుర్తవడం జరిగింది. అతను చేస్తున్నటువంటి ఈ దారుణాలను దళిత జాతి తీవ్రంగా ఖండిస్తుంది. దళితుల్ని ఒక ఓటు బ్యాంకుగా మార్చుకొని ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే దళితుల్ని నా దళితులు అంటూ సాగదీసుకుంటూ మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి మారాలని కోరుతున్నాం. అన్యాయంగా కొట్టి చంపి అరెస్టు చేయించి దారుణంగా ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది దళితుల్ని వారు పొట్టన పెట్టుకున్నారు. మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ దళితుడు సుధాకర్ గారిని అన్యాయంగా చంపేశారు. అదేవిధంగా ఒక డ్రైవర్ని కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని హత్య చేసి కొట్టి గాయపరిచి సాక్ష్యాధారాలు లేకుండా అతను ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పడం చాలా దారుణం. అయినటువంటి ఎమ్మెల్సీ అనంత్ బాబుని వెంటనే